శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 82వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం సౌందర్యలహరిలో. ముందుగా దానికి సంబంధించిన సంస్కృత శ్లోకాన్ని విని, ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత, తెలుగు పద్యాన్ని కూడా వినేసి, ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. కరీంద్రాణాం సుండాన్ కనకకదళీ కాండపటలీ ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృతాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధకరి కుంభద్వయమసి. సంస్కృత శ్లోకాన్ని చాలా చక్కగా మధురంగా పాడి మనకి వినిపించింది శృతి. మరొకసారి ఆ అమ్మాయికి అభినందన తెలియజేస్తూ ఈ శ్లోక ప్రతిపదార్థాల్ని, తాత్పర్యాన్ని కూడాను తెలుసుకుందాం. హే జగజ్జనని, విధిజ్ఞే వేదోక్త విధానం తెలిసిన దానా, గిరిసుతే హిమవంతుని తనయ భవతి, నీవు కరీంద్రాణం శ్రేష్టమైన ఏనుగుల యొక్క శుండాన్ తొండములను, కనక కదలీ కాండ బంగారపు అరటి స్తంభాల యొక్క పటలి సమూహాన్ని, ఉభయమపి ఆ రెండింటిని, ఉభాభ్యాం ఊరుభ్యాం అంటే రెండు ఊరుల చేత, పత్యుహు భర్త అయిన శివునికి, ప్రణతి నమస్కరించడంలో, సువృతాభ్యాం అందమైన గుండ్రముగా ఉన్న, కఠినాభ్యాం గట్టిగా ఉన్నవి అయిన, జానుభ్యాం మోకాళ్లచే, విభూతకరి దేవతల ఏనుగు ఐరావతం యొక్క కుంభస్థలముల వంటి, ద్వయమపి రెండిటినీ కూడా, నిర్జిత్యసి అంటే జయించావు కదా అంటున్నారు. ఏమిటి ఇక్కడ అర్థం? అమ్మా పార్వతి, నీ యొక్క ఊరులు దిగ్గజేంద్రాల యొక్క తొండాలుగాను, బంగారు అరటి స్తంభాలను మించి శోభిస్తున్నాయి. అలాగే నీ భర్త అయిన సదాశివుడికి నమస్కరించడానికి వంగినప్పుడు నేలకు తగిలి కఠినములైన నీ మోకాళ్ళు దిగ్గజముల కుంభస్థలాలను మించి ఉన్నాయి అంటూ ఇందులో చెప్తున్నారనమాట. మరి దీని అర్థం ఏంటో మనం ఈ తెలుగు పద్యాన్ని కూడా వినేసిన తర్వాత చూద్దాం. వారణరాజు పాణులను పైడియనంటుల మ్రానులన్, భవద్యూరువు గెల్చి గుండమై యోగ్యముగా పతికిన్, ప్రణామముల్ సారెకు జేయుగట్టివై జానువులున్, సురహస్తి కుంభ సంభారము గూడ గెల్చుగద పార్వతీ, నీదగు కాళ్ళ జంటయున్. తెలుగులో ఈ పద్యాన్ని అనురాధ గారు ఎంతో శ్రావ్యంగా, ఎంతో అర్థవంతంగా పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ, లలితా సహస్రనామంలో మనకి 2 నామాలను మనం ఇక్కడ అన్వయించుకుని దాని అర్థాన్ని కూడా చూద్దాం. కామేశ జ్ఞాత సౌభాగ్యం ఆర్తోవోరుద్వయాన్విత అన్నది ఒక నామము, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అన్నది 2వ నామం. ఇప్పుడు ఈ మొదటి నామాన్ని గనక మనం చూస్తే, మనకి ఎప్పుడు కామేశ్వర అన్న పదం వచ్చినా కూడాను సృష్టి సంకల్పం కలిగిన శివుడిగా చెప్పుకోవాలి. సో కామాయత బహుశ్యాం ప్రజాయేతి అన్న శృతి వాక్యాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అంటే పరమేశ్వరుడికి ఒక కోరిక కలిగి, కోరిక ఫలితంగా ఈ యావత్ ప్రపంచము వ్యక్తమైంది. అందుకే ఆయన ఆ కోరిక మూలంగానే ఆయన కామేశ్వరుడయ్యాడు. ఈ కామాన్ని మహాకామం అంటారు. అందుకు సహకరించిన ఆయన శక్తిని మహాకామేశ్వరి అంటాం మనం. ఆ కామేశ్వరిని కేశాది నాభి పర్యంతం మనం వర్ణించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ అమ్మవారి యొక్క ఊరువుల గురించి ప్రస్తావించడం జరిగింది. లావణ్యము, లాలిత్యంతో కూడిన సౌభాగ్యవంతమైన
అలాంటి విశేషణాలు చెప్పి ఊరుకున్నారు వ్యాస మహర్షి వాళ్ళు. రాశి చక్రంలో 9వ రాశి అయిన ధనస్సు తొడలను, ఉపదేశాన్ని కూడాను మనకి సూచిస్తూ ఉంటుందన్నమాట. ఊరు అన్న శబ్దంలో ఊ, ఊ అనే 2 అక్షరాలున్నాయి. వీటిలో ఊ అనేది వామ ఊరువు, ఎడమ తొడ సౌభాగ్య సంజ్ఞ కలిగింది. అలాగే ఉ అన్నది దక్షిణ ఊరువు, కుడి తొడ మార్ధవ సంజ్ఞ కలిగింది. ఊరు ద్వయం యొక్క సంధిస్థానం రత్నమణి సంజ్ఞ కలిగిన 9 అంకె చేత మనకి సూచించబడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా రాశిలో 9వ చక్రమైన ధనస్సుని అది సూచిస్తుందన్నమాట. ఇది పరము, అపరము అనే 2 విధాలు. వామ ఊరువు పరాసూచితము, దక్షిణ ఊరువు అపరాసూచితం. వామ ఊరువు సృష్టిలోని చాతుర్వర్ణముల్లోనూ స్త్రీ పురుష భేదాలను సూచిస్తుంది. అలాగే దక్షిణంది పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారాల్ని సూచిస్తుందన్నమాట. ఇలా ఈ నామాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. దీని తర్వాత మనకు వచ్చే నామం ఏమిటి అంటే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్య మకుటం అఖండ మాణిక్యేణ నిర్మితం మకుటం టోపికానామకన్యుబ్జం శిరః ప్రావరణం తస్యేవాకారో యయోస్తయోః జానునోః రూపవర్ణద్వయేన విరాజిత అన్నారు. అంటే ఏమిటి? అఖండాత్మకమైన మణిమాణిక్యాల చేత నిర్మించబడిన తలను కప్పిపుచ్చు టోపీ వంటి మోకాటి చిప్పల జంట చేత ప్రకాశిస్తున్నదానా అని అర్థం. అంటే మోకాళ్ళు కఠినం లగుడు చేత మాణిక్య కిరీటాలతో అక్కడ పోల్చారు. టోపీ వలె ఉన్న అన్నట్టు చేత కిరీటం పైగల గుచిక నున్నగా ఉంటుంది కదా, దాన్ని చెప్తున్నాను అనమాట. జాని ప్రాదుర్భావే అనే ధాతువు చేత ఈ జాను అనే శబ్దం గ్రహించబడింది. అయితే దీని అర్థం ఇంతేనా మరి? అమ్మవారి మోకాళ్ళు మాణిక్యాలతో కూర్చబడిన కిరీటాల్లాగా టోపీలాగా ఉన్నాయి అన్నారు. అలాగే మనం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధ్వోరుద్వయానిత అన్న నామం చెప్పుకుంటే ఈ 2 నామాలకి సంధి స్థలం కేంద్ర బిందువు రత్నమణి సంకేతం కలది. ఇది కలిక అనే సంజ్ఞతో చెప్పబడిందన్నారు. దీని తత్వం రహస్యాతి రహస్యం, అవాంగ్మనస గోచరం. దీన్ని తెలుసుకున్నవాడే సర్వజ్ఞుడు. ఈ కలిక ప్రకృతి రూపం, చరణద్వయ సమిష్టి రూపం అన్నమాట. ఇది ఒక పెద్ద మాణిక్యంతో మనకి పోల్చి చెప్పారు. ఈ కింద ఊరుద్వయం, జానుద్వయం ఈ 2 కూడాను మనకి గుహ్యమైనవి అనే అర్థంలో తీసుకుంటే గనక ఇది గుహ్యతమము అంటూ మాత్రం మనం తెలుసుకుంటే చాలు. ఈ శ్లోకంలోకి వెళ్తే మనకి రచయిత పావని గారు చిన్న కథ చెప్తున్నారు. మనకి ఏంటదో చూద్దాం. మధుర మీనాక్షి ఆలయంలో ఒక మహాశిల్పాచార్యుడు ఉండేవాడు. శిల్పకళే ఆయనకి తపస్సు అనమాట. ఆలయం నిర్మిస్తూ 1000 స్తంభాల మండపంలో అద్భుత దేవతా శిల్పాలను మలచవలసిందిగా శిల్పాచార్యుడికి ఆజ్ఞ ఇచ్చాడు మధుర రాజు పాండ్యరాజు అనమాట. ఆ శిల్పాచార్యుడు తపశ్శక్తితోటి యుగాల పర్యంతం జీవకళ ఉట్టిపడుతూ ఆయా దేవతా సాక్షాత్కారం అయ్యేలాగా సృష్టించాడు రాతితోటి. ఆనందించిన రాజు తన రాణి శిల్పాన్ని చెక్కమన్నాడు. ఆ శిల్పి చెక్కాడు చాలా ఏకాగ్రతతోటి. ఆ రాణి తొడపైన ఒక పుట్టుమచ్చ కూడా ఆ మహాశిల్పి మనోనేత్రాలకు గోచరం అయ్యి దాన్ని కూడా చెక్కాడు. రాజుగది కోపకారణమైంది. శిల్పాచార్యుడు తన రాణిగారిని స్నానం చేసే సమయంలో రహస్యంగా పొంచి ఉండి చూసుంటాడేమో, అందువల్ల భర్త అయిన తనకు మాత్రమే తెలిసిన ఆవిడ తొడపై గల పుట్టుమచ్చ ఆ శిల్పంలో మలిసి చూపించి పదుగురికి ప్రదర్శించి తనని రాణిని అవమానపరిచాడని అపోహపడ్డాడు. రాజుగారు తలుచుకుంటే మరి దెబ్బలకి కొదవేంటి? ఆ శిల్పాచార్యుడి నేత్ర దృష్టి పోయేలాగా కళ్ళు పొడిపించామని ఆజ్ఞయించాడు. అయితే మహాసిద్ధుడు శిల్పకళను తపస్సుగా భావించి తరించిన ఆ మహాశిల్పి రాజుగారి ఎదుట స్వయంగా తన కళని తానే పెరికిచ్చేసట. రాజు అంధుడైపోయాడు. పశ్చాత్తాపడి శిల్పి పాదాలపై పడ్డాట. మధుర మీనాక్షి అమ్మవారు చెలించిపోయింది. మహాశిల్పి తన భక్తుడు, శిల్పకళే శిల్పశాస్త్రాన్నే తపస్సుగా భావించిన ఆ శిల్పి కన్నులు పోతే ఇక తన మహత్యం ఏముంటుంది? శిల్పి చేసిన స్తోత్రంతో ఆవిడ సాక్షాత్కరించింది. రాజును మందలించింది. శిల్పికి రాజుకి కూడాను దృష్టిని ప్రసాదించిందిట. అందుకే మనకి పెద్దలు చెప్తుంటారు, రవి గాంచని చోట కవి గాంచును అంటూ. సూర్యకిరణాలు చెరబడినటువంటి ప్రదేశంలో కూడాను ఈ కవి తన దృష్టిని
సారించగలడు అంటూ చెప్తున్నారన్నమాట. శిల్పి దృష్టి దివ్య దృష్టిగా మారింది అక్కడ. ఈ లలిత సహస్రనామంలో మనకి వసిన్యాది వాగ్దేవతలు చేసిన శ్లోకంలో కామేశ్వరుడైన పరమేశ్వరుడికి మాత్రమే ఆవిడ ఊరువుల జంట గురించి తెలుసు. శంకర్లు వారు కీర్తించారు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ తొడల స్థానం నుండి హృదయ స్థానంలో రక్త ప్రసారణ చేసే అత్యంత కీలకమైన నాడీ సముదాయం ఉంది. అందువల్లనే నేటి యాంజియోగ్రామ్ చేసినప్పుడు కూడాను తొడలోని ఒక రక్త కణ నాళం ద్వారానే అతి సూక్ష్మమైన తీగను లోపలికి పంపిస్తూ ఉంటారు వైద్యులు. శిశువు బయటపడే సమయంలో ఒత్తిడి అంతా ఆ ఊరువులపైనే ఉంటుంది. ఊరువులు విరిగిపోతాయేమో అన్నంత వేదన కలుగుతుంది తల్లికి. ఒకానొక చైతన్య రాహిత్య స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. బాధతోటి బిడ్డ ఏడుపుతో మళ్ళా ఈ లోకంలోకి వస్తుంది ఆ స్త్రీ. కాబట్టి ఆ ఊరువులు స్త్రీ మాతృత్వానికి మమకారానికి ప్రతీకలని చెప్పుకోవచ్చు మనం. జగన్మాత సర్వసృష్టికి తల్లి. ఇకపోతే అమ్మవారి జానువులు వట్రువులు కలిగి అంటే సుడిల్లాగా తిరిగి ఉన్నట్లుగా గుండ్రంగా ఉండి కఠినంగా దిగ్గజముల కుంభస్థలాల్లో ఉన్నవి అంటూ వర్ణించారు శంకర్ల వారు. ఎందుకంటేట తన పతి అయిన పశుపతికి ఆవిడ మోకాళ్ల పైన కూర్చునే నమస్కరిస్తుందట. వజ్రాసనం లాంటి స్థితిలో ఆవిడ కూర్చుని ఆయనకి మోకరిల్లుతుంది. పెద్దలకు గురువులకు భర్తకు దైవానికి నమస్కరించే సమయంలో స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. స్తనములు ఉదరము ఒత్తిడికి గురవుతాయి కనుక ఆ సాష్టాంగం వారికి నిషిద్ధం. ఊరికే చేతులు జోడిస్తే అవిధేయత అవుతుంది. అందుకని మోకాళ్ల మీద కూర్చుని చేతులు హృదయ స్థానంలో మోడ్చి నమస్కరిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తారు. ఇది స్త్రీలు చేయాల్సిన నమస్కార పద్ధతి. ఇక్కడ ప్రణతి అన్న పదాన్ని వాడారు. మనస వాచ కర్మణ చేసే నమస్కారాన్ని ప్రణతి అంటారు. ఈ రకంగా అమ్మవారి యొక్క ప్రతి అంగాన్ని వర్ణించిన ఈ మహాచిత్రకారుడు, ఈ శిల్పి మన శంకర్లు వారు వాడిన అనేక పదాల్లో ఎన్నో రకాల పరమార్థాలున్నాయి. వాటన్నిటినీ మనం తెలుసుకుని మనందరికీ అందించిన ఈ రచయితలందరికీ కూడాను మరొకసారి ప్రణామాలు అర్పిస్తూ మనం దీనికి సంబంధించిన యంత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఇది త్రిశూల షట్క సహిత షట్కోణం అన్నమాట. అష్టబీజయుక్తం ఇది. ఇప్పుడు చెప్పినట్టుగానే యంత్రాన్ని కానీ బీజాక్షరాల్ని కానీ మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య ఇది. ఈ శ్లోకాన్ని గనక మనం చదువుకుంటే జలస్తంభన జరుగుతుంది. నిన్నటి శ్లోకంలో మనకి అగ్నిస్తంభన గురించి చెప్పారు. ఇక్కడ జలస్తంభన గురించి చెప్తున్నారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.